మనం మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించిన తర్వాత రామరపాడు రింగ్ దగ్గర ఆయన కొంచెం స్పృహ తప్పినట్టు, ఆయన పడిపోయినట్టు, ఆయన అక్కడ రెస్ట్ తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాల కాదంటున్నారు. లేదు, అంతకుముందు హైదరాబాద్లో ఆయన బయలుదేరిన సీసీ ఫుటేజ్ బయటకు వస్తే అసలు అందులో ఉన్న వ్యక్తి అతను కాదు, అతను డూప్ వేసుకుని వస్తున్నాడు అన్నారు. ఈ పొగారులకు అంతు లేదండి. నిజంగా అది మర్డర్ అనే ఆలోచన అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దానికి ఇదిగో పాలన ఆయన ఒంటి మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమైనా కర్రలతో కొట్టారా, ఆయన ఏమైనా కత్తులతో పొడిచారా అనేది ఆధారాలు మనం చూసిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు, ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్ట్ ఐజీ గారు ఆయన ప్రవేశపెట్టారు. ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు కానీ కత్తులతో పొడిచిన గాయాలు కానీ ఏమీ లేవు. కేవలం జారుడు గాయాలు, కొట్టుకుపోయిన గాయాలు మాత్రం ఉన్నాయి. ఈ భుజం మీద గాయాలు ఉన్నాయి. తొడకాలు కొట్టుకుపోయింది. తొడకాల పైన ఏదైతే ఒక చోట కాలిన గాయం, అది ఒకవేళ సైలెన్సర్ వల్ల జరిగిందా, దేని వల్ల జరిగిందో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవని చెప్పిన తర్వాత ఆ పోస్ట్ మార్టానికి నాట్ ఓన్లీ పోలీస్ అండి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. క్రైస్తవుల తరపున 5 పెద్దలు ఉన్నారు, 2 సాక్షులు ఉన్నారు. క్రైస్తవుల తరపున ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ ఇంక్వెస్ట్ లో కానీ పోస్ట్ మార్టం లో కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు వచ్చి బయటకు వచ్చి హత్యను ఎందుకు మాట్లాడలేదో కనీసం ఈ హర్ష కుమార్ గారు, కే పాల్ గారు, జూపూడి ప్రభాకర్ గారు గ్రహించాలని చెప్తున్నాను నేను. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదు, లేదా అక్కడ ఆయన హత్య చేశారు అని అనుమానం ఇప్పటి వరకు ఎందుకు వ్యక్తం చేయలేదో దయచేసి ఈ అనుమానాలు పొకార్లు పుట్టిస్తున్న వాళ్ళు గ్రహించాలని చెప్తున్నానండి. ప్రభుత్వాన్ని ఇంటెన్షనల్ గా బ్యాట్ చేయాలని, ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళకున్న పాత అక్కసు తీర్చుకోవాలని, మత కలహాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పొకార్లు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం కూడా జరిగింది. ఏది చెప్తే అదే. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిని చూపిస్తే మాస్క్ లో ఉన్నాడు ఆయన కాదంటారు. ఒకవేళ డైరెక్ట్ గా ప్రవీణ్ పగడాల గారు ఫేస్ చూపించినా కూడా లేదు, ఎవరో ప్రవీణ్ పగడాల గారిలా మాస్క్ వేసుకున్నారని పొక్కారులు పుట్టించి ఇప్పటికింకా కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే మీరు ఇప్పటికే పోలీసులకు వచ్చి చూపించుండేవారు. ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు, ఇక్కడ చంపేశారు, అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ, ముస్లిం, హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఈ రకమైన మత కలహాలు ఎప్పుడూ లేవు. అందరూ అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలోళ్ళు ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తారు తప్ప ఒక మతాన్ని చంపేయాలి, ఈ మతమే బతకాలనే వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడ లేరు. కానీ ఇంత పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసు సమర్థవంతంగా వాళ్ళ ఎంక్వైరీలో ప్రతి ఒక్కదానికి ఆధారం తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ చూపిస్తూ వాళ్ళు ఈ రోజున ప్రజలకి చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేమండి. అన్ని కులాల తరపున, అన్ని మతాల తరపున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కానీ వెంటనే స్పందించిన నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పుకార్లు ఎవరైనా బేస్లెస్ ఏ ఆధారం లేకుండా పుకార్లు పుట్టించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ నేను ముగిస్తానండి.